హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గోరంటాకు పిన్ని అపూర్వతో ఇలా అంటుంటుంది. ఏంటి, ఆ భూమి గగన్ని ప్రేమిస్తుందా లేదా తెలియాలి, అంతే కదా. అదిగో వస్తుంది చూడు, అడిగేయ్ కడిగేయ్ అని రెచ్చగొట్టడంతో అపూర్వ కోపంగా భూమి ముందుకు వెళ్ళి ఇలా అంటుంటుంది. ఏంటి భూమి, ఆ గగన్ గాడు రేపు ఇక్కడికి వచ్చి నీకు బొట్టు పెట్టి తీసుకెళ్తానని మా బావతోనే ఛాలెంజ్ చేశాడంట అని అనగానే ఒక్క నిమిషం తడబడిన భూమి అంతే పొగరుగా ఇలా అంటూ ఉంటుంది. మీ దగ్గర కూడా ఆ ఫోన్ నెంబర్ ఉండే ఉంటుంది కదా, ఆయన్నే ఫోన్ చేసి అడగండి అని అనేస్తుంది భూమి వెటకారంగా. అప్పుడు అపూర్వ, అబ్బో, మనసులో భయం ఉన్నా కూడా మాటల్లో వచ్చే కాన్ఫిడెంట్లోని పొగరు ఏమాత్రం తగ్గలేదు కదా. వాడంతా కాన్ఫిడెంట్గా చెప్పాడంటే నువ్వు వాణ్ణి ప్రేమిస్తున్నావా అని అడిగేస్తుంది అపూర్వ. ఇక పక్కనున్న గోరెంటాకు పిన్ని, అబ్బో, అయితే మొన్న నక్షత్ర బర్త్డే పార్టీకి, నిన్న వనభోజనాలకి ఈ మేడం కోసమే రావచ్చు అనుకుంటా ఆ గగన్ అని అనగానే అనుమానంగా చూస్తుంది అపూర్వ భూమిని. ఇక భూమి సమాధానం చెప్పకపోయేసరికి ఏంటి, వాణ్ణి ప్రేమిస్తున్నావా అని మళ్ళీ అపూర్వ అడుగుతుండగా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అంటూ పొగరుగా వెళ్ళిపోతుంది భూమి. ఇక వెళ్ళిపోయినాక కోపంతో పండ్లు కొరుకుతూ ఉంటుంది అపూర్వ. ఈ భూమి వాణ్ణి ప్రేమిస్తుంది పిన్ని అని అపూర్వ అనగానే ఆ మాట తను చెప్పలేదు కదా అని అడుగుతుంటుంది గోరెంటాకు. చెప్పలేదు కాబట్టే అర్థమైంది. తను ప్రేమించకపోతే నేను ప్రేమించట్లేదు అని అరిచి చెప్తుంది. కానీ చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోయింది అంటే ఖచ్చితంగా ఇది వాడిని ప్రేమిస్తుంది. వాడు అందుకే అంత కాన్ఫిడెంట్గా వచ్చి తీసుకెళ్తానని ఛాలెంజ్ చేసినట్టున్నాడు అని అంటూ ఉంటుంది అపూర్వ. అవునమ్మే అని అంటుంది గోరెంటాకు. మరోవైపు ఇందు కన్ఫ్యూజ్ అవుతూ వంట చేయడానికి ట్రై చేస్తూ ఏదో చేస్తుండగా అప్పుడే వంశీ అక్కడికి వచ్చి బెడ్రూమ్లో చూసి లేదేంటి అని కిచెన్లోకి వెళ్ళేసరికి ఇందు ఏదేదో చేస్తూ కనబడుతుంది. ఏం చేస్తున్నావు ఇక్కడ, నువ్వు వంట చేస్తున్నావా, నీకు వంట రాదు కదా అని అనగానే నాకు రాదు, కానీ అత్తయ్య గారు చెయ్యమని చెప్పారు, అందుకే ఏదో ట్రై చేస్తున్నా అని అనగానే అక్కడ పొజిషన్ చూసి ఏం చేస్తున్నావే అని అడుగుతాడు వంశీ. ఏం చేయాలో అర్థం కాక ఏదో మేనేజ్ చేస్తున్నా అని అంటూ విజిల్ పెట్టని కుక్కర్ వైపు చూపిస్తూ ఉంటుంది ఇందు. అందుకని అసలు కుక్కర్లో రైస్ వేసావా అని అడుగుతుంటాడు వంశీ. అసలు నాకు రైస్ ఎన్ని విజిల్స్కి ఉడుకుతుందో తెలీదు, అందుకే రైస్ వేయలేదు, వాటర్నే కుక్ చేస్తున్నా అని అనగానే అమ్మో తల్లి, నువ్వు చాలా గ్రేట్, అసలు ఏమైనా మేనేజ్ చేస్తున్నావా వంట చేయడం ఇలా అని అని అంటుంటాడు వంశీ. ఓహో థ్యాంక్ యూ అని భుజాలు ఎగరేస్తుంది ఇందు. అమ్మో, నేను అసలు నిన్ను పొగిడానో తిట్టానో కూడా నాకు అర్థం కాని కన్ఫ్యూజన్లో నన్నే పడేసావు కదా అని వంశీ అంటూ, అయినా రేపు కట్నం వస్తుందని తెలిసి మా అమ్మ వాళ్ళు నీతో ఎలా వంట చేస్తున్నారు అని అంటూ ఇప్పుడే తెలుస్తా అని అంటూ ఉండగా, వద్దండి, పెళ్ళైన కొత్తలోనే మొగుని చేతుల్లో యమలోకానికి వెళ్ళిన అత్తామామగారులు అని నా మీద న్యూస్ రావడం నాకు ఇష్టం లేదు అనగానే, అంతగా హోప్స్ పెట్టుకోకు, నిన్ను మహారాణిలా చూసుకునేలా చేస్తా అంతే అని అంటూ వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి బెల్లం పల్లీలు తింటున్న వాళ్ళని వీడియో తీస్తూ ఉంటారు. ఎందుకురా వీడియో తీస్తున్నావు అని అనగానే అపూర్వ గారికి పంపడానికి ఎందుని ఎలా చూసుకుంటున్నారో తెలియాలి కదా అని అనగానే, నేను వంట చేస్తాను అప్పుడు వీడియో తీరా అని అంటుంది సౌందర్య. ఇక వెంటనే లేదు, ఎలా తీస్తాను, ఒకవేళ ఇందు నిజం చెప్పేస్తే అని అంటూ తనని హ్యాపీగా చూసుకోవాలి కదమ్మా అని వంశీ అనగానే, సరేరా సినిమాకి తీసుకెళ్ళు అని వాళ్ళ నాన్న వెంకటేష్ అనేస్తాడు. దాంతో వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు వంశీ. ఇక భూమి గగన్ని ప్రేమిస్తున్నానని విషయం చెప్పడానికి శరత్ చంద్ర దగ్గరికి వెళ్తుంది. కోపంగా అటు ఇటు గార్డెన్లో తిరుగుతున్న శరత్ చంద్రాని చూసి భయపడుతూ ఉంటుంది భూమి. అంకిల్, మీరు కాస్త కూల్గా ఉండండి, మీ ఆరోగ్యానికి ఇది మంచిది కాదు అని అంటూ ఉంటుంది భూమి. ఇక ఎలా ప్రశాంతంగా ఉండమంటావమ్మా, వాడు ఎంత పని చేశాడో తెలుసా, రేపు వచ్చి నీకు బొట్టు పెట్టి తీసుకెళ్తాడట, రేపు నీ కన్నవాళ్ళు వచ్చి తండ్రి తెలియని వాడెవడో వచ్చి నా కూతుర్ని తీసుకెళ్తుంటే నువ్వేం చేస్తున్నావని నన్ను అడిగితే నేనేం చెయ్యనమ్మా, అటువంటి వాడు నీకు దగ్గరవుతున్నాడంటే నేను ఎలా తట్టుకోగలనమ్మా అని కృష్ణప్రసాద్
గుచ్చి ఆలోచిస్తూ నిలదీస్తున్న శరత్ చంద్రాని చూసి భయపడుతుంది భూమి. ఏదో మాట్లాడాలన్నావు అని అనగానే, ఏం లేదు అంకుల్, ఆరోగ్యం గురించి చెప్తున్నానంతే అని భూమి మాట మారుస్తుంది. ఒకసారి ఆ కేపీని మీరాని పిలువు అని శరత్ చంద్ర అనగానే అలాగే అంటూ వెళ్ళి కేపీని పిలుస్తూ ఉంటుంది భూమి. ఆ మాటలు విన్న గోరెంటాకు అపూర్వ దగ్గరికి వెళ్ళి విషయమంతా చెప్పి తీసుకొస్తూ ఉంటుంది. ఇక కేపీ, మీరా, భూమి శరత్చంద్ర దగ్గరికి వెళ్తారు. బావగారు ఏదో చెప్పాలని పిలిచారంట అని అనగానే, అవును అని అనేస్తాడు శరత్చంద్ర. ఏంటన్నయ్య అని మీరా అడుగుతుండగా, ఆ శారదతో సంబంధం పెట్టుకోకూడదు అని ఈయన గారికి చెప్పినా కూడా ఈయన గారు అదేదో ఇంపార్టెంట్ పని అని అంటూ చెప్పినా వినకుండా ఆ సంబంధాన్ని మెయింటైన్ చేస్తున్నాడు కదా అని అనగానే కేపీ కాస్త కోపపడతాడు. ఇక మీరా, అవన్నీ ఇప్పుడు ఎందుకన్నయ్యా అని అనేస్తుంది మీరా. అదే అవసరం. రేపు ఈయన గారి అనఫిషియల్ కొడుకు ఇంటికి వచ్చి భూమిని ఇక్కడ నుండి తీసుకెళ్తాడంట. భూమిని నేను కన్న కూతురిలా ఫీల్ అవుతున్నాను. ఒకవేళ అది కనుక జరిగితే కేపీ, రేపు వాణ్ణి చంపడానికి కూడా నేను వెనకాడను, వాణ్ణి చంపి తీరతాను అని అంటూ ఉంటాడు శరత్చంద్ర. దాంతో భయపడతాడు కేపీ. అసలు ఆ రోజు నేను వాణ్ణి చంపడానికి రివాల్వర్ తీసుకొని వెళ్ళినప్పుడు ఆ రివాల్వర్ని మీ ఆయనే దాచేశాడు. లేదంటే వాడు ఈ పాటికి చచ్చి పోయేవాడు. ఇప్పుడు ఇలా ఛాలెంజ్ చేసేవాడు కూడా కాదు. మీరా, నేను చెప్పేది విను. వాడు కనుక వచ్చి రేపు భూమిని తీసుకెళ్తే మాత్రం నిర్దయగా ఆ కేపీని, నిన్ను, నీ పిల్లల్ని ఇంట్లో నుండి గెంటేస్తా అని శరత్చంద్ర అనగానే మీరా షాక్ అవుతూ, ఆయన్ని వదిలిపెట్టండి, నన్ను పిల్లల్ని కూడా గెంటేయడం న్యాయమేనా అని అడుగుతుంటుంది మీరా. భర్త ఎక్కడో భార్య కూడా అక్కడే. అయినా ఈ ఇంట్లో తను నా కూతురితో సమానమని అందరికీ చెప్పాను. ఇంట్లో కూతురికే ఎక్కువ వాల్యూ ఉంటుంది ఆడపడుచు కన్నా. రేపు అది కనుక జరిగితే ఖచ్చితంగా నిన్ను, మీ ఆయన్ని, మీ పిల్లల్ని ఇంట్లో నుండి గెంటేస్తా అని అంటూ ఉంటాడు శరత్చంద్ర. ఇక ఏం చేస్తావో తెలియదు మీరా. నువ్వు మీ ఆయన్ని కంట్రోల్లో పెట్టుకుంటావో, మీ ఆయన తన అన్అఫిషియల్ కొడుకుని కంట్రోల్లో పెట్టుకుంటాడో నాకు తెలియదు. రేపు మాత్రం వాడు ఇంటికి రాకూడదు అని శరత్చంద్ర అనగానే అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక గోరెంటాకు పిన్ని అపూర్వతో ఇంకాస్త ఆద్యం పోయి అని అనగానే, బావా, మీరు మీరా విషయంలో అంత స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం లేదనుకుంటా అనగానే, నేను నిర్ణయం తీసుకున్నాను అపూర్వ, నువ్వు చెప్పినా నేను వినను, నన్ను ప్రశాంతంగా వదిలేయి అనగానే అపూర్వ కన్నింగా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక రూమ్లోకి వెళ్ళిన భూమి వచ్చిన కేపీని చూసి ఇలా అంటుంటుంది, నేను ఆయన్ని ప్రేమిస్తున్నానని నాన్నకు చెప్పకపోవడంతో ఎంతలా ప్రాబ్లం అయిందో చూసారా, మిమ్మల్ని కూడా ఇంట్లో నుండి గెంటేస్తారట నాన్న అని అనగానే కేపీ అలా చూస్తూ ఉండిపోతాడు. ఇప్పుడు ఏం చేయమంటారు మామయ్య అని అంటుండగా, దీనికి ఒక్కటే సొల్యూషన్, నువ్వు గగన్కి ఫోన్ చేసి ప్రేమించట్లేదని చెప్పాయి అనగానే భూమి షాక్ అవుతుంది. ఇప్పుడు భూమి ఏం చేస్తుంది? గగన్ని బాధ పెడుతుందా? జరిగేదేంటి? గగన్ అర్థం చేసుకుంటాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.